సో దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు అంటే తెలుసా? తెలుసు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ. ఇప్పుడు వాళ్లకు మేకలు కోళ్ళు వస్తూ ఉంటారు మొక్కులని, జాతరలని. అది కరెక్టా కాదా? కాదు. మరి కొయ్యొద్దా, కొయ్యాలా? అవి కోసే బదులు ఎల్లమ్మ, పోచమ్మ పేరు మీద వాటిని విడిచిపెడితే బాగుంటుంది. ఎవరికి విడిచిపెట్టాలి, ఎక్కడ విడిచిపెట్టాలి? అంటే ఎవరినన్నా హైర్ చేసుకొని ఇప్పుడు ఒకేసారి ఇవన్నీ ఎల్లమ్మ, పోచమ్మ అని చెప్పేసి ఎవరైతే గొర్రెలు కాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చి ఊరి పేరు పైన వాటిని బ్రతకనివ్వండి. అది ఎన్ని రోజులు బతికితే అది అన్ని రోజులు కొద్దిగా పుణ్యమన్నా కట్టుకున్నట్టు ఉంటుంది కదా. మరి దేవతలకు మొక్కులు ఉంటాయి కదా, అవి ఎట్లా తీరాలి? ఏం మొక్కులు? మొక్కులు పిల్లలు పుట్టకుండా పిల్లలు పుడుతున్నారు, పెళ్లి కాకుండా పెళ్ళిళ్ళు అవుతున్నాయని మొక్కుతున్నారు కదా. మొక్కు తీరితేనే కదా కోసేది, మొక్కు తీరకుంటే ఎవరు కోయరు కదా. మరి వాళ్ళకి మొక్కులు తీరుతున్నాయి ఎలాగా? ఏమో గురించి వాటి గురించి నాకు అవగాహన లేదు, నాకు తెలియదు. మేకలు కోళ్ళు కోయడం అయితే కరెక్ట్ కాదంటావు? కరెక్ట్ అయితే కాదు. ఎప్పుడైనా నువ్వు వెళ్ళి చూసావా అట్లా జరగడం? మేము కూడా చేసినాం. మీరు కూడా చేశారు? బా, చేసావు, చేస్తున్నావు, నీతి వాక్యాలు చెప్తున్నావు, అంతేనా? ఇప్పుడు చేయట్లేదు, ఒకప్పుడు. నువ్వు చేయట్లేదా, ఇంట్లో చేయట్లేదా? ఇంట్లో మొత్తం మానేశారా? మీ తమ్ముడే వస్తాడు కదరా, పని చేసింది కదా వాడా? అవునా? ఇప్పుడు పోవట్లే, తిప్పి కొట్టిందా? తిప్పి కొట్టడం ఏం లేదు, ఇక మనసులో మంచిగా అనిపిస్తలే. ఎందుకు అని అనిపిస్తుంది. ఎందుకు చంపడం అని. మీ బంధుమిత్రులు అయితే పోతా ఉంటాయి అవి. వెళ్తారా వాళ్ళ బంధువులు పిలిస్తే? వెళ్ళి చూస్తారు, ఇంకేం చేయలేదు. వద్దని చెప్పలే మీరు? చెప్తే వాళ్ళు వింటారా? అంతేనా? ఊరికే చూడాలి అంతే మనం. చూడాలి.